వర్షాల నేపథ్యంలో ఆరోగ్యం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హన్మకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య సూచించారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి విష జ్వరాలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేటు ఆసుపత్రుల వైపే జనాలు ఎక్కువగా వెళ్తున్నారని చెప్పారు. వాటిని కట్టడి చేసేందుకు జనాలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామంటున్న డాక్టర్ అయ్యప్పనతో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. వానలు దంచి కొడుతున్నాయి. ఇప్పటికే ఏదైతే వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు పూర్తిగా జలమయంగా మారుతున్నాయి. అయితే ఈ అంశం పైన ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి చర్యలు చేపడుతుంది, ముఖ్యంగా హన్మకొండ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు ఎలా ఉన్నాయి, పిఎస్సిలో వ్యవహార యంత్రాంగం ఎలా పనిచేస్తుంది, ముఖ్యంగా సీజనల్ వ్యాధులపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే అంశంపై మనతో మాట్లాడడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అప్పయ్య గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వైద్య ఆరోగ్య శాఖ పరంగా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు, ముఖ్యంగా ఎన్ని టీంలను రంగులు దించారు, సీజనల్ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది, ఎట్లా చర్యలు తీసుకుంటున్నారు? నమస్తే అండి. సో సీజనల్ వ్యాధులకు సంబంధించి మేము ఈ మధ్యలోనే మనకు అధిక వర్షాలు గత 4 రోజుల నుండి పడుతున్న సందర్భంలో అందరినీ మేమైతే ప్రతి పిహెచ్లో, ప్రతి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఉన్నటువంటి డాక్టర్లని మేము అప్రమత్తం చేయడం జరిగింది. మందులు కూడా అలాగే కన్వర్జెన్సీ మీటింగ్ విత్ లైన్ డిపార్ట్మెంట్స్ కూడా మేము కలెక్టర్ రాత్రిలో నిర్వహించి మరి నిన్న కూడా మళ్ళీ సీజనల్ మీటింగ్ పైన మీటింగ్ తీసుకోవడం జరిగింది కలెక్టర్ గారు. సో ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ప్రధానంగా డెంగ్యూ, మలేరియా, అదేవిధంగా సీజనల్ వ్యాధులకు విషయంలో జనాలకు అవగాహన ఏ విధంగా ఏర్పడుతుంది, ముఖ్యంగా ఏ వ్యాధి మీద ఎలాంటి అవగాహన ఉంటుంది, ప్రధానంగా ఆరోగ్యపరంగా తీసుకోవాల్సినటువంటి ప్రమాదమైన రోగాన్ని ఎలా చూడవచ్చు, వాటికి ఎలాంటి మానిటరింగ్ చేస్తారు? సో మనకు ఎక్కువగా వైరల్ ఫీవర్స్ అనేటివి తరచుగా వస్తూ ఉంటాయి. ప్రతి జ్వరము డెంగీ జ్వరం కాదు. సో మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజల్ని దాన్ని భయభ్రాంతులకు చేయకుండా ఉండాలని నేను ఇవాళ కూడా ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ప్లస్ ఒక వైద్యశాలను కూడా సందర్శించి రావడం జరిగింది. సో ఏంటంటే మనకు డెంగీ పరీక్షలు చేయడానికి, మలేరియా పరీక్షలు చేయడానికి మన ఆశా వర్కర్ని కూడా మనం తర్ఫీదు చేయడం జరిగింది. ఎక్కడైతే వీళ్ళు మెడికల్ క్యాంప్ పెట్టినా, హౌస్ టు హౌస్ సర్వీస్ చేసినా, ఎక్కడైతే ఒక వ్యక్తికి మన జ్వరం వచ్చినట్టు కానీ లేదా జలుబు, దగ్గు వచ్చినట్టు కానీ ఉంటే మనం ఎక్స్క్లూడ్ చేయడానికి ఆ డ్యూటీ అక్కడికక్కడే చేసి ప్రభుత్వానికి చెడు పేరు తీసుకురావద్దు. మేము తప్పకుండా ప్రభుత్వమే వైద్యం అందిస్తుందని మాత్రం ప్రజలకి మా తరపున చెప్పదలుచుకున్నాం. అయితే ప్రభుత్వ హాస్పిటళ్లకు, ప్రైవేట్ హాస్పిటళ్లకు జనాల్లో అవగాహన కల్పించేందుకు మీరు ఎలాంటి కార్యాచరణ రూపుదిద్దుతున్నారు? ఇప్పటివరకు అలాంటి ఏమైనా కార్యక్రమాలు చేపట్టారు? మేము తప్పకుండా ఎప్పటికీ ప్రతి మీటింగ్లో కానీ లేకపోతే ఎక్కడ అవకాశం వచ్చినా మేము ప్రజల్ని ఈ ప్రభుత్వ వైద్యం పొందడానికే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా 100 మందిని చూసి భయపడుతున్నారు, 10 మంది ఉన్న చోటుకే పోదాం అనుకుంటున్నారు. కానీ అది అటువంటి ధోరణి మారాలి, వెయిట్ చేయాలి. తప్పకుండా తన వంతు వచ్చేసరికి, అదే ప్రైవేట్లో అయితే 300 గంటలు కూడా 4 గంటల వరకు కూడా వెయిట్ చేస్తారు. కానీ ఇక్కడ చదివిన ప్రభుత్వ మన దవాఖానాలలో, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చదువుకున్న వాళ్ళే బయట చేస్తున్నారు. సో ఇక్కడే నాణ్యత ఉంటుంది ప్రభుత్వ వైద్యుల దగ్గరనే. ప్రైవేట్ వైద్యుల దగ్గర నాణ్యత ఉండదు. కేవలం సమయాభావం వల్ల కొంచెం ఇబ్బంది కలగవచ్చు ప్రజలకి. అంత మాత్రాన వాళ్ళు ప్రైవేట్ని నమ్మొద్దని మేము చెప్పదలుచున్నాం. జిల్లా వైద్య శాఖాధికారి అప్పయ్య అంటేనే మారుమూల గ్రామాల్లో ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో స్టడీ చేసి వచ్చినటువంటి అంశం కనబడుతుంది. సో ఆ అనుభవాలు కానీ, ఆ వ్యవహారం కానీ, ఇక్కడ ఆ అనుభవాలు ఏమైనా ఎదురవుతున్నాయా, అలాంటి పరిస్థితులు కనబడుతున్నాయా? సో ఏజెన్సీ సేవలు వేరు, ఇక్కడ అర్బన్ సేవలు వేరు. తప్పకుండా వైద్యం అందించాలి. సో అటువైపుగా ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ఏదైతే చేసినామో, మారుమూల ప్రాంతాలలో ఏదైతే చేసినామో ఇక్కడ కూడా అదే విధంగా కొనసాగించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయడానికి ప్రయత్నం చేస్తాం. చివరిగా ఈ వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే 3 రోజుల పాటు పైచిలుకు పడుతున్నాయి, కంటిన్యూషన్ జరుగుతుంది. జనాలు అంటే ముఖ్యంగా జిల్లా జనాలు ఏదాంటి సూచనలు ఇస్తున్నారు, వారికి ఎలా జాగ్రత్తలు వహించాలని చెప్తారు? సో ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు, కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజలకి మేము ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటంటే తప్పకుండా ఈ వర్షాకాలం పోయేంత వరకు తప్పకుండా కొంచెం పరిశుభ్రమైన నీటిని తాగడం, పరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం ఎప్పటికప్పుడు, తర్వాత పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, అలాగే వీలైతే
దోమతెరలను వాడడం, కిటికీలు సాయంత్రం పూట మూసుకోవడం, ఇటువంటి కొంచెం చేసుకోవడం వల్ల మరీ ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్నటువంటి గుంతలను తమ వంతు తమకు అంటే ఒకవేళ చేయగలిగితే చేసుకుంటే మంచిది, లేదా సంబంధిత గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ లేదా మున్సిపాలిటీ సిబ్బంది కానీ చెప్తే వాళ్ళు ఆ గుంతలలో మట్టిని నీళ్లు డీవాటరింగ్ చేస్తారు, లేదా మా సిబ్బంది పోయి థీమోపాసు స్ప్రే చేస్తారు. కాబట్టి మనకు దోమల ఎదుగుదల అనేది తగ్గిపోతుంది. ఈ విధంగా చెప్తున్నారు. ప్రధానంగా సీజనల్ వ్యాధులపై జనాలంతా అప్రమత్తంగా ఉండాలి. వారి పరిసర ప్రాంతాలను అయితే శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడమే కాకుండా ప్రభుత్వాన్ని కూడా సహకరించాలని చెప్పేసి అప్పయ్య గారు చెప్తున్నటువంటి అంశం అయితే హన్మకొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఇది తాజా అప్డేట్. కెమెరా పర్సన్